శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త శరణం మమ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. గురుదేవాయ విద్మహే పరబ్రహ్మేణ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ గురుదేవదత్త శ్రీదత్త శరణం మమ. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఎవరైతే పారాయణం చేసి భక్తితో వింటారో వారి గృహమునందు శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని ఈ గ్రంథంలో రాసి ఉన్నది. మొదటి అధ్యాయము శంకరపట్టు వాగ్రేశ్వర శర్మల వృత్తాంతం. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతాగణములకు నమస్కారములు సమర్పించుచు, శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురము అను గ్రామమునందు శ్రీపాద శ్రీ వల్లభులను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు పండితరేణులకి అసాధ్యము. అటువంటిది ఎంతమాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞునైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుటకు కేవలం వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలననేననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియచేసుకుంటున్నాను. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవాను దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళితిని. అతడు బాలకృష్ణుడు నెమలి పింఛముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకనొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా, అంబా నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచు, శంకర, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురుపురమునకు పోయి అందుకల శ్రీపాద శ్రీ వల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యము పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్శన మాత్రముననే నీ మనసునకు, ఆత్మకు, సర్వేంద్రియాలకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చేది. శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలుచుదరనియు తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనదై ఉన్నది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమును తపస్సు చేసుకుని పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునా అని ఆ గుహల యందు చూచుచుంటిని. ఒక గుహద్వారం వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినవి. భయముతో నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచేతిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటికి వచ్చెను. మరుత్వమలయ ప్రాంతం అంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామం ప్రతిధ్వనించినది. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయన, నీవు ధన్యుడువు. శ్రీదత్త ప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమును అవతరించినారనియు మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి ఎందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడు కావుననే ఇచ్చటకు రాగలిగితేవి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీ వల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపము అని వచించాను. అంతట నేను పెద్ద పులి రూపంలోనున్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసినది. ఆ ధ్వనికి మొత్తము మరుత్వమలై అంతయు ప్రతిధ్వనించినది. సుశ్రావముగా శ్రీపాద రాజం శరణం ప్రపద్యే అని ఆలపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీ విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడైనాడు.
ఆ దివ్యపురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతిదేహంతో వెడలిపోయాను. నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసం చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చరణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీ లుప్తమైపోవచ్చున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగు యజ్ఞములను సల్పవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింప చేయకున్న అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞం చేసి తిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూసితివి. యజ్ఞఫలముగా నీవు దత్తవతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనమును కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడిని గాను, యోగిని కాను, సాధకుడిని గాను, అల్పజ్ఞుడును. నా యందు పరిపూర్ణ కటాక్షము ఉంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసినదని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతటి నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకాపరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురుపురమును పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వాగ్యరూపంలో ఉన్న మహాత్ములు వారి దర్శనము కలిగినది. ఇంతకు వాగ్యరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములను ఉత్తరమొసంగి నన్ను ధన్యులను చేయవలసిందిగా ప్రార్థించుతున్నాను అనగా ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించను. నాయన, ఆంధ్రదేశమునందు గోదావరి మండలమునందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వాగ్రేశ్వర శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమసుంట అయ్యను. విద్యాభ్యాసం ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను. వాగ్రేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రం అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలను అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయముల యందు మహాతపస్సులు ఉందురనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలవకపోవటం వలన అతనిలో ఆత్మన్యూనతా భావం ఏర్పడెను. ఒకనొక బ్రహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు సభామండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయింది. ఆ దివ్య శిశువు వాగ్రేశ్వర శర్మ వైపుకు నెమ్మదిగా అడుగులు వేచుచు వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకు నాకును రుణానుబంధము కలదు. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదిరికారణ్యమును పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వాగ్రేశ్వర శర్మ బదిరికారణ్యమును చేరెను. మార్గమధ్యంలో అతనికి అయోచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతన్ని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదిరికారణ్యమును సంచరించసాగెను. అతడు తన సంచారములో ఊర్వశీ కుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతములకు ఓ మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు పుణ్యస్నానము నిమిత్తమై వచ్చెను. వాగ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదిగా ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వాగ్రేశ్వరుని శిష్యుడిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను. వాగ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్యస్వరూపము.
కాల ప్రబోధితుడివై నీవు ఇచ్చటికి రాగలిగితివి. ఊర్వశీకుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షించబడితివి. ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం సుమి అని పలికెను. వాగ్రేశ్వరుడు వినయముడై, గురుదేవ, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహం ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భారద్వాజ మహర్షి సావిత్రికాటక చైనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠకాపురం మందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భారద్వాజునికి ఇచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లును చెప్పబడినది. దేశమునందు ఇతర భాగముల యందు లుప్తమైన కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణ్యమును, సాంద్ర సింధు వేదమును అతిభద్రముగా కాపాడబడి ఉన్నవి. కలియుగం అంతమై సత్యుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠకాపురమునకు భౌతిక రూపంలో వచ్చెదరు. అనేక జన్మములలో చేసిన పాపములను క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునందైనను ఏ కాలమందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపైన కలిగినది. నేను నా గురుదేవులైన మాహుతార్ బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చేదను. మీరు మీకు నిర్ణయించబడిన గుహల్లో క్రియాయోగమును అభ్యసించుడు, ఆత్మజ్ఞాన సిద్ధికే ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. వాగ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చునెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతం కాలేదు. అతడిట్లో ఆలోచించసాగిను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వాగ్రమా అని పిలిచేవారు. నా యొక్క గురుబంధువులందరూ వాగ్రీజనంపై కూర్చుని ధ్యానం చేస్తున్నారు. వాగ్రి చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభమును చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలను. పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమనియు గదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను. నేను ధ్యానము చేయవలసింది వ్యాఘ్రముననే, అది నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలం ఇట్లే గడిచిపోయినది. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగముల్లో వారి పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించుచుండ్రి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయటం వలన ఆ వ్యాఘ్ర రూపమును పొందినని గ్రహించిరి. వారి నిష్కల్మష హృదయమునకు ఆత్మసిద్ధికి సంతసించిరి. వారిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాద రాజం శరణం ప్రపంచి అను దానిని మంత్రముగా వల్లివేయమనిది. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రరూపంతోనే కురుపురమును సమీపమునకు చేరెను. కురువపురమునకు చేరుకొనవలనన్న జలమార్గమును పోవలెను. అప్పుడు కురువపురమునందు తన భక్తజన సందోహములతోనున్న శ్రీపాద శ్రీవల్లభులు వారితో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచూ కాంతిమయమైన శరీరముతో నీటిపై నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభులు వారు అట్లు నీటిపై నడుచుచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామరపద్మం ఉదయించుచుండెను. వారు ఆవలి ఒడ్డునకు చేరి శ్రీపాద రాజం శరణం ప్రపంచి అని అవిశ్రాంతముగా పఠించుచున్న వాగ్రేశ్వరుని చూచిరి. వాగ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య చరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురువపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్తపురాణం అనుసరించి శ్రీ దత్తాత్రేయులు వారే ధర్మశాస్త్రిగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహర సూత్రైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢుడై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రి అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురువుపురము చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది.
దాని నుండి దివ్యమైన కాంతితో ఓ మహాపురుషుడు బయలువెళ్ళెను. అతడు శ్రీ వల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వాగ్రము యొక్క చర్మమును వారి ఆశ్రమగా చేసుకొనవలసిందని ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులు వారా శ్రీ వల్లభుల నాయన వాగ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడివై ఫైల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మములను చేయుచుంటివి. నీవు మానుష జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించడం వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మములోని జంతు జన్మములను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక జన్మలో వాగ్రరూపమున ఆ దుష్కర్మ అంతయును హరించి వేసి తిని చిరుకాలము వాగ్రరూపమున ఉండటం వలన నీవు కోరుకున్న క్షణమున వాగ్రరూపం సిద్ధించినట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయముల యందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషులు దర్శనాశీస్సులను నీవు పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడివై ప్రకాశించెదవు గాక అని ఆశీర్వదించరి. శంకరభట్టు ఇంతకు పూర్వం చూచినది సాక్షాత్తు శ్రీ వాగ్రేశ్వరుని. అతడు హిమాలయముల యందుండు మహాయోగుల జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా అతడు వాగ్రరూపమున కావలి కాయచుండెను. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియచేసుకున్నటకు భావప్రసార రూపమున వీలుండెను. వారు తమ నెలవుల నుండి బయటకు రావాల్సిన అవసరము కానీ వార్తాహరుల అవసరము కానీ లేదు. కానీ వినోదార్థము వాగ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందరు. ఇదంతయు శ్రీ దత్తప్రభువుల లీల. శ్రీపాద శ్రీవల్లభ జయం జయము. శ్రీపాద శరణం ప్రపంచే, శ్రీపాద శరణం ప్రపంచే, శ్రీపాద శరణం ప్రపంచే. మొదటి అధ్యాయం సమాప్తం.